అందరికీ నమస్తే అండి. కొంతమంది ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లు ఆర్ఎంపీ డాక్టర్లను చూస్తే అంటరాని వాళ్ళలాగా చూస్తారు. కొంతమంది ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లు మాత్రమే వాళ్ళకి తెలియని ముచ్చట ఏందైతే వాడు 30 లక్షలు పెట్టి హాస్పిటల్ కట్టని 30 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టని ఆ ఓనర్ వచ్చి ఆర్ఎంపీ డాక్టర్ క్లినిక్ ముందర నిలబడాల్సిందే. అయ్యా మా హాస్పిటల్ పంపించండి మీ పేషెంట్లను. అది ఆర్ఎంపీ డాక్టర్ పవర్ అంటే. ఇప్పుడు 30,000 నెలకు 30,000 కానీ 12,000 కానీ కట్టుకున్న ఆర్ఎంపీ డాక్టర్ 30 కోట్లు కట్టినోని కానీ సార్ మీ హాస్పిటల్కి నేను పేషెంట్ పంపిస్తాను నాకు ఎంత ఇస్తామని అడగాడు. కానీ 30 కోట్లు పెట్టి 30 లక్షలు 40 లక్షలు పెట్టి హాస్పిటల్ పెట్టినోడు ఖచ్చితంగా ఆర్ఎంపీ డాక్టర్ క్లినిక్ దగ్గర నిలబడాల్సిందే. అది ఆర్ఎంపీ డాక్టర్ పవర్. కొంతమంది మాత్రము ఎంబీబీఎస్ డాక్టర్లు కించపరుస్తారు. ఆర్ఎంపీ డాక్టర్ లేని ఏ హాస్పిటల్ నడవదు. అసలు ఎడ్యుకేషన్ పర్సన్ కాదు, ఈ మెడిసిన్ ఇవ్వకూడదు. ఎందుకు ఇస్తున్నారు? ఈయనకు రైట్ లేదు, ఆయన క్లినిక్ మూసేయమంటారు. ఆయన క్లినిక్ మూసేసింది అనుకో ఆయనకు నష్టం ఏం లేదు, పోయి వ్యవసాయం అన్న చేసుకుని బ్రతుకుతాడు. కానీ మీ పరిస్థితి ఏంది? హైదరాబాద్లో అంట్లు దొంగకుండా బతకాలి. ఆర్ఎంపీ డాక్టర్ లేని ఏ హాస్పిటల్ నడవదు. ఆర్ఎంపీ డాక్టర్లను కించపరచకూడదు. ఆర్ఎంపీ డాక్టర్లతోటే ప్రతి ఒక్క హాస్పిటల్ నడుస్తుంది. ఇప్పట్లో అయితే ప్రతి ఒక్క దానికి వైద్యం అని చెప్పి. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.